నేడు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. నేడు విద్యుత్పై లఘు చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు. నేడు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. నేడు విద్యుత్పై లఘు చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈరోజు ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్తు పైన లఘు చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చని రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ విద్యుత్తుపై లఘు చర్చలో ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం కూడా బీఆర్ఎస్ పాలనపై విరుచుకుపాటం మొదలుపెట్టారు. దాన్ని అసెంబ్లీ వేదిక కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పినట్టుగానే ఈరోజు అసెంబ్లీ వేదికగా కూడా ఈరోజు అనేక అంశాలపై ఈరోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు మాజీ దివంగత శాసనసభ్యులకు సంతాప తీర్మానం ప్రకటించిన సభ అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే విడుదల చేసిన సమయంలో ఇచ్చిన 42 పేజీల పుస్తకాన్ని 4 నిమిషాల్లో చర్చ స్టార్ట్ చేయమంటే ఎలా ఉంటుందని చెప్పి ప్రతిపక్ష పార్టీల నేతలైన హరీష్ రావుతో పాటు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా సిపిఐ కూనమనేని సాంబశివరావులు సమయం కావాలని నేను స్పీకర్ను వినతి చేసుకోవడంతో స్పీకర్ దాన్ని 30 నిమిషాలు టీ బ్రేక్ అని చెప్పి దాదాపు గంట పాటు బ్రేక్ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం చర్చ ప్రారంభమైంది. అయితే మొత్తం కూడా దాదాపు నిన్న 9:30 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సుదీర్ఘంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్తు, తర్వాత ఫైనాన్సు, ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఇతరత్ర స్కీములన్నిటిపైన కూడా మొత్తం 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వృధాగా పెట్టిన ఖర్చులన్నీ, అందులో చేసిన అప్పులన్నీ, ఇన్ని కూడగట్టిన ఆస్తులన్నీ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో ఇంటర్ఫియర్ అవుతూ, తర్వాత డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పెద్ద ఎత్తున ఈ చర్చను ప్రారంభించారు. దాని మంత్రులు అనేక మంది మంత్రులు కూడా ఎల్ఓపి లీడర్ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రులందరూ కూడా ఈ సభలో చర్చలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం సిఆర్ లాంటి నేతలు కూడా ఈ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీద ప్రభుత్వం పైచేయి సాధించే దిశగా ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కూడా మేము కూడా ఖచ్చితంగా మా వాదనని మేము వినిపించాము, చేసిన అభివృద్ధిని వినిపించాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకుంటుంది. ఏదేమైనా నిన్న 9:30 గంటల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై చర్చ మాత్రం సుదీర్ఘంగా జరిగిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే 6,71,000 కోట్ల అప్పు ఈరోజు ఉందని చెప్పి మొత్తం మీద శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. అయితే ఈరోజు విద్యుత్తుపై ప్రధాన చర్చ జరగనుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మధ్యాహ్నం తర్వాత ఈరోజు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ వర్కింగ్ కమిటీ సమావేశం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు అందరూ కూడా ఉంటారు. కాబట్టి అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పాల్గొనే అవకాశం కూడా దాదాపుగా ఖరారైంది, షెడ్యూల్ కూడా ఖరారైంది. కాబట్టి ఈరోజు విద్యుత్తు పైన ప్రధాన చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2014లో ప్రభుత్వం ఏర్పాటు కాకముందు విద్యుత్తు పరిస్థితిపై ఏ విధంగా ఉండే, ఇప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో విద్యుత్తు రంగం ఏ దిశకు దివాలా తీసిందనేది అధికార పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతా ఉంది. ఖచ్చితంగా 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు నిరంతరాయమైన వ్యవసాయానికి కానీ, గృహాలకు కానీ, కరెంటు పరిశ్రమలకు కానీ కరెంటు ఇస్తున్న తీరు, ఈరోజు 24 గంటలు విద్యుత్తు వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల తీరు, కూడబెట్టిన ఆస్తులని, విద్యుత్తు సరఫరా కోసం చేసిన అప్పులన్నీ కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భాల్లో మీడియాతో చిట్చాట్ చేస్తూ విద్యుత్తు ఒప్పందంలో దాదాపు 85,000 కోట్ల అప్పు ఉంది, దాన్ని ప్రభుత్వం దాచిపెట్టిందని చెప్పి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఖచ్చితంగా విద్యుత్తుపై ఒప్పందాలకు సంబంధించిన వాళ్ళు మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు కేటాయించిన నేపథ్యంలో ఏ రంగానికి ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చామని చెప్పి ప్రతి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందు ప్రభుత్వం నివేదిక ఉంచాల్సిందే. దాంతోపాటు కాగ్ రిపోర్టు కూడా స్పష్టంగా ఉంటుందని చెప్పి ఈరోజు చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు జరిగే విద్యుత్తుపై లఘు చర్చలో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం తరఫున అటు ప్రతిపక్షాల తరఫున మళ్ళీ వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ రామ్.